చూస్తే తాగునీటి విషయంలో కరీంనగర్ జిల్లాకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. మానేరు డ్యాం నుంచి నీటి విడుదలను ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. లేకుంటే భవిష్యత్తులో జిల్లా ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి మానేరు డ్యాంను విజిట్ చేసిన పొన్నం తాగునీటి కష్టాలకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ తలొడ్డుకున్నటువంటి మానేరు డ్యాము కరీంనగర్ ప్రజలకు నీళ్లు అందించగలుగుతుందా అనేటువంటి పరిస్థితిలో ఇన్పుట్ ఉన్నప్పుడు, మరి ప్రమాద గంటికలు మోగుతున్నప్పుడు మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుతా ఉన్నాం. ప్రభుత్వము రేపొద్దున ఈ ప్రమాద గంటికల్లో భవిష్యత్తు ప్రణాళికను ఏ విధంగా తీసుకోబోతా ఉన్నారు, వర్షాలు లేకపోతే ఇక్కడ నుంచి నీళ్లు బయటికి వదిలిపెట్టి కరీంనగర్ పట్టణానికి నీళ్లు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉందా, భవిష్యత్తులో మరి నీళ్ళకి ఇదే విధంగా ఇబ్బంది ఎదురైనట్టయితే ప్రత్యామ్నాయ చర్యలు ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు ఎక్కడికి నీళ్ళు ఇవ్వద్దు అంటలేం, కానీ కరీంనగర్కు నీళ్ల విషయం లోపల ఏ అజాగ్రత్తగా వ్యవహరించినా చూస్తూ